మీ పెళ్ళిళ్ళకి, నిజం పెళ్ళికి తేడా లేకుండా పోతుంది. కావాలనే సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తున్నారని నిఖిల్ అయితే ఏదైతే 'అశు రెడ్డికి' అలానే నిఖిల్‌కి ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా పెళ్లి జరిగిందో, సోషల్ మీడియాలో జనాలు ఆ పెళ్లి కోసం ఏదో నిజంగానే 'అశు రెడ్డిని' ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నాడు నిఖిల్ అన్నంతగా పోర్ట్రే అయితే చేశారు. ఆ విషయం పైన నిఖిల్ కూడా రెస్పాండ్ అవుతూ అది జస్ట్ ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా జరిగిందే. నిజమైన ఎంగేజ్‌మెంట్ అయితే కాదు అని ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు. అయినా సరే జనాలు అశు రెడ్డితో ఆ ప్రాజెక్ట్ చేయడం కొంతమందికైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే అశు రెడ్డికి రీసెంట్‌గా కొన్ని మనం చూసాం కదా! సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్. సో, నిఖిల్ తనతో ఎంగేజ్‌మెంట్ అనేది రిసీవ్ చేసుకోలేకపోయారు. దానివల్ల చాలామంది నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. కావ్య ఉంటే బాగున్ను అనే ఎక్స్‌పెక్టేషను. మనకు తెలిసిందే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ బయటకొచ్చారంటే వాళ్ళ పక్కన ఒక పర్సన్‌ని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళే ఉండాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తనూజ అలానే కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు వీళ్ళే ఉండాలి. వేరే వాళ్ళు ఉండకూడదు. కళ్యాణ్ కూడా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అలానే సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చేశారు. తనూజ ఉంటే బావున్ను అది ఇదని. అలానే సేమ్ ఇప్పుడు నిఖిల్ విషయంలో కూడా జరుగుతుంది. సో, నిఖిల్ కావ్య ఉంటే బావున్ను. అశు రెడ్డి అక్కడ బాగాలేదని కొంతమంది నిజంగానే నిఖిల్ అశు రెడ్డిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడని ఇలా చాలా వరకైతే వైరల్ చేసేసారు. ఈ విషయం పైన నిఖిల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు డమ్మీ పెళ్ళిళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి. అవి మీకు తెలిసిందే కదా! అని ఇంతకుముందు నిఖిల్ అలానే కావ్యకి కూడా డమ్మీ పెళ్ళైతే చేశారు. సోషల్ మీడియాలో మనకి కొన్ని టీవీ షోస్‌లో చాలామంది టీవీ సెలబ్రిటీస్‌కి ఇవి జరుగుతున్నాయి. ఏది రియలు, ఏది ఫేక్ అనేది తెలియకుండా టీవీ షోస్‌లో కూడా చేయడం అది అంత కరెక్ట్ కాదనే చెప్పాలి. ఆ ఎఫెక్ట్ అన్నది రియల్ లైఫ్ పైన పడుతుంది. సో, ఇప్పుడు కావ్యకి గాని, నిఖిల్‌కి గాని చాలా వరకు కమెంట్స్ అనమాట. మీరిద్దరూ చేస్తే బావుంటుంది ఒక ప్రాజెక్టు. మీరిద్దరూ కలిస్తే బావుంటుంది అని చెప్పి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కావ్య అయితే నాకు నమ్మకం పోయింది అని. బట్ మళ్ళీ వాళ్ళు కలుస్తారని ఎదురు చూస్తున్నారు. అలానే కావ్య, సుధీర్ కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం కూడా నచ్చట్లేదు జనాలకి. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయంపై కామెంట్స్ చేయండి.